హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చూద్దాము. అంటే పాతదే అనుకోండి, చాలా పాతది, కానీ నేను చేస్తున్నాను కాబట్టి కొత్తది. ఓకేనా. శనగపప్పు ఉల్లి పొరక కర్రీ అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అదుర్స్. ఇంకా మళ్ళా వేరే కర్రీ గురించి ఆలోచించరు, అంత బాగుంటుంది టేస్ట్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఉల్లిపాయలు చిన్న సింపుల్ అండి. పొరక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. శనగపప్పు ఒక 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇది పాతకాలం వంట, చాలా రుచిగా ఉంటుంది. మన అమ్మమ్మలు లాంటి అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ అత్తలు చేసిన వంట అనమాట. వాళ్ళ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని కొంచెం పెద్దది పెట్టుకున్నాను. పెద్ద గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మంచిగా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. కొంచెం కలర్ మారుతాయి కదా, అప్పటి వరకు. ఓకేనా. మంచిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకున్నానండి. దాని తర్వాత బాగా కలిపి మంచిగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకున్నాను. దాని తర్వాత పసుపు వేసేసి పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది, కొంచెం కలర్ ఉండాలి కాబట్టి. తర్వాత ఉల్లిపొరక వేసి దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపొరకలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. మనం వేయగానే కూడా వాటర్ వస్తుందండి. వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయేదాకా ఉంచాలన్నమాట మనము. అలా చూడండి. అవి కొంచెం పోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న శనగపప్పు మంచిగా కడిగేసి దాంట్లోనే వేసేయాలి. లేదు మీకు తొందరగా అవ్వాలని అనుకున్నారనుకోండి, శనగపప్పుని ఒక్క విజిల్ ఉడకబెట్టేస్తే సరిపోతుంది. దాని తర్వాత నేను ఏంటంటే అప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టి పప్పును బాగా ఉడికిస్తే ఫుల్ టేస్ట్ వచ్చేది కదా, అలా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. టైం ఉంటే మీరు ఇలా చేసుకోవచ్చు. ఒక 1 అవర్ నానబెట్టుకుని దీంట్లో పోపుకి వేసుకోవచ్చు. లేదంటే శనగపప్పుని ఒక 1-2 విజిల్స్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా ఉంది. మంచిగా వేగాలి, ఆయిల్లో బాగా వేగాలి. శనగపప్పు కూడా వేగితే కూడా తొందరగా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట, నూనెలో పప్పు బాగా వేగితే. తర్వాత వాటర్ పోసేసి మనము చూసుకొని పోసుకోవాలి వాటర్. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకొని, ఉడకలేదని తెలిసినాక కూడా ఉప్పు కారం అసలు ఏం వేయకుండా, ఉడకకపోతే మళ్ళీ కొన్ని వాటర్ వేసి కూడా దాన్ని బాగా ఉడికించుకోవాలి. లేదంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది. సాల్ట్ కూడా వేసేసాను చూడండి. సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది తొందరగా అని చెప్పేసి సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకోవాలి. దాన్ని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనము మంచిగా మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా కూడా మగ్గుతుందనమాట. మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు నొత్తి చూస్తున్నాను, మెత్తగా అయిపోయింది చూసారా. అలా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని, మెత్తగా కాగానే కొంచెం వాటర్ తక్కువ అయిపోగానే కారం వేసేసి, సాల్ట్ కూడా సరిపడా వేసేసుకొని, ఉప్పు కారం మంచిగా కలుపుకొని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ధనియాల పొడి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పు ఉల్లి పొరక కర్రీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని టేస్ట్ చేస్తే కట్టెల పొయ్యి మీద వండిన కర్రీస్ ఉంటాయి కదా, అలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అమ్మమ్మలు గుర్తుకొస్తారు ఖచ్చితంగా. కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. కొంచెం వాటర్ అన్నీ పప్పుకి ఇంకేలాగా ఉంచేసి కొంచెం కొత్తిమీర వేసేసి లైట్గా పల్చగా ఉంచుకోవాలి. పప్పు ఎలా ఉంటుంది, మన కన్సిస్టెన్సీ పప్పు ఎలా ఉంటుందో అలా ఉంచుకొని దించేయడమే. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి మన పప్పు. ఇంకా దాంట్లో వేసేవి మాత్రం ఏది లేదు. అది అలా కొంచెం అలా లూజ్, కొంచెం ఇట్లా గరిటెతో పెడితే కొంచెం లూజ్ ఉండాలి, అంతే. అయిపోయింది కర్రీ. ఇంకా దించేసుకోవడమే, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి పప్పు మీరు ఎప్పుడు తిని ఉండరు. కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. బై.